ఈరోజు మనము రోబోటిక్ సర్జరీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని శస్త్రచికిత్స విభాగాల్లోకి అత్యంత అధునాతనమైనది, సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది. దానివల్ల కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పేషెంట్ యొక్క లైఫ్ని సేవ్ చేయడం కానీ, లేక క్యాన్సర్ని సమూలంగా పెకలించి వేయడం కానీ, కంప్లీట్ క్యూర్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి ఈ రోబోటిక్ సర్జరీ 2000 సంవత్సరంలో వెస్టర్న్ వరల్డ్లో మొదలైంది. ఒక 5-6 సంవత్సరాల వరకు అది నిజంగా సక్సెస్ అవుతుందా కాదా, దానివల్ల ఎంత లాభం ఉంటుంది, కేవలం ఎక్స్పెరిమెంటల్గానే ఉందా, దాని ఖర్చు సామాన్య మానవుడు పెట్టుకోగలుగుతాడా, ఇవన్నీ డౌట్స్ ఉండేవి. కానీ 2004లో నేను అమెరికాకి వెళ్ళి హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అనేది డెట్రాయిట్లో ఉందండి, అక్కడ ఈ ట్రైనింగ్ చేయడం జరిగింది. 2004లో అసలు ఇండియాలో రోబో లేదు, 2010లో వచ్చింది. అయినప్పటికీ కూడా మన దేశంలో అందుబాటులో లేనటువంటి ఈ పరిజ్ఞానం అమెరికాలో ఉందని, దాన్ని ఎలాగైనా సరే మనం కూడా తెలుసుకోవాలని, చేతనంత వరకు నేర్చుకోవాలని, ఒకవేళ భవిష్యత్తులో భారతదేశానికి వచ్చినట్టయితే దాన్ని మనం చేసి ప్రజలకు దాని యొక్క ఫలాలను ఇవ్వాలని ఒక జిజ్ఞాసతో నా అంతకు నేను ఉత్సాహంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చూసిన విషయం చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది, దిగ్భ్రాంతి కలిగింది. ఇంత గొప్ప టెక్నాలజీ మన తరంలో అందుబాటులోకి వచ్చింది. పేషెంట్లకి దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి.